పాలకొండలో తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల సాధన సమితి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రెస్ మీట్ అనేది పెట్టాం. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే తోటపల్లి కాలువల ఆధునీకరణ పనులు చెప్పడమే తప్ప ఆచరణలో ఏ ప్రభుత్వం కూడా సరైన సమయంలో స్పందించి కావాల్సిన నిధులు ఇచ్చి రైతాంగానికి మేల్కొనే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న ఈరోజు బుధవారం సోమవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో గతంలో 25 ప్రాజెక్టులకి ప్రాజెక్టుకి అమలుపెట్టి ప్రణాళికబద్ధంగా డబ్బులు ఇచ్చి పనులు చేస్తున్నారు. మరి సోమవారం నాడు జరిగినట్టే మరి ఆ ప్రాజెక్టు 11 ప్రాజెక్టులని అదనంగా చేర్చారు. దానికి క్యాలెండర్ తయారు చేశారు. 2028 డిసెంబర్ లోపు ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారు. దాన్ని మంచిదే, కానీ మా రైతాంగం నష్టం ఇక్కడ పాలకొండ ప్రాంత రైతాంగానికి. పాలకొండ, వేరగట్ట, బూర్జ, ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం, అటు రాజవ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి వంగర, అలానే కురుపం పరిధిలో ఉన్నటువంటి జిఎంవలస, గరుబిల మండల రైతాంగం చాలా ఇబ్బందులు అవుతున్నారు. తక్షణమే ప్రభుత్వం మా యొక్క విజ్ఞప్తిని మన్నించి ఏదైతే ప్రాధాన్యత క్రమంలో మరో 11 మొన్న తీసుకున్నారో అందులో తోటపల్లి ప్రాజెక్టు పరిధి అంటే అందరూ కూడా మేము అనుకుంటున్నాం. మా తోటపల్లి అంటే బ్రిటిష్ కాలం నాడు ఇచ్చినటువంటి కాలువలు కదా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ తోటపల్లి అంటే అదేదో గజనారాయణ ఛానల్కి ఆ ప్రాధాన్యత ఇస్తున్నారు, సంతోషం. కానీ మా సంగతి ఏంటి? దీని మీద అనేక సందర్భాల్లో పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలతో కలిపి పెద్ద ఉద్యమం జరిగాయి. వేలాది మందితో నిరాదరణ చేరాయి. ఆ టైంలో కూడా హామీ ఇస్తున్నారు. నేడు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నాయి. ఇదే అంశాన్ని 2018లో మన వారాడు సుమంత్ నాయుడు, కోన రవికుమార్ గారు అప్పుడు విప్ ఉంటే ఆ విప్ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిస్తే 2018లో గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి విజయవాడ తీసుకెళ్ళి విప్ గారు ప్రయత్నం చేస్తే 2018లో నిధులు ఇచ్చారు. దురదృష్టకరం అంటే ఎన్నికలు రావడంతో 2019లో కొద్దిపాటి వర్కులు చేసి ఆపేశారు. మరి గత ప్రభుత్వం కూడాను మళ్ళీ ఎన్నికల ముందు వాళ్ళు కూడా జిమ్మిక్కులు చేసి ఓట్లు సంపాదించడం కోసం చేసిన నేపథ్యంలో వాళ్ళు కూడా పనులు సరిగ్గా చేయలేదు. ఈరోజు 250 కోట్ల రూపాయలకి చేరిపోయింది. సమయం వృధా అవుతుంది. రైతాంగం ఆశలు అడియాసలు అవుతున్నాయి. రెండో వైపు రైతుకు